మంత్రులు ఎమ్మెల్యేల హాస్టల్ బాట పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం ఎల్లుండి గురుకులాల విజిట్ రెగ్యులర్ గా తనిఖీ పెంచిన ఛార్జీలకు అనుగుణంగా కొత్త మెను వసతి గృహాల్లో సమస్యలకు చెక్ పెట్టేలా సర్కారు ప్లాన్ ఈ వారంలో సీఎం రేవంత్ రెడ్డి విజిట్ అంటూ చూస్తున్నాం. సో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా గురుకులాలను సడన్ విజిట్ చేయాలి. ఈరోజు ఒక పర్టికులర్గా గురుకులానికి మేము వెళ్తామని చెప్పి ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ అన్ని రకాల సౌకర్యాలు మెరుగుపరిచి మీరు వస్తున్నారని చెప్పేసి రోడ్లు ఇస్తారు, ఆ గురుకులాలకు పెయింట్లు ఇస్తారు, మంచి నార్మల్గానేమో పప్పుచారు వండుతారు, నీళ్ళ పప్పు నీళ్ళ చారులతోటి ఈరోజు వండుతారు. మీరు వస్తున్నారని తెలిసే పంచభక్ష పరిమాణాలతో పెడతారు. సో అలాంటి పరిస్థితి ఉండొద్దు అంటే దయచేసి మీరు హెలికాప్టర్ పట్టుకోండి. హెలికాప్టర్ ఎక్కడ దిగితే అది ఆదిలాబాద్లో కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, కరీంనగర్లో కావచ్చు, ఇంకెక్కడ కావచ్చు, డైరెక్ట్గా అక్కడ దిగే ముందు ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, కలెక్టర్కి చెప్పండి. అంతేగాని ఎక్కడికి పోతున్నామో ఎక్కడికి ఏంటి అనే విషయాన్ని ఎవరికి కూడా చెప్పొద్దు. చెప్తే కనుక అందరూ కూడా మీరు వస్తారని చెప్పేసి సెటరేట్ చేస్తారు. సడన్ విజిట్ చేయండి సీఎం రేవంత్ రెడ్డి గారు. సడన్ విజిట్ చేస్తే కనుక ఒక్కొక్కరికి ఎవరైతే ఈ హాస్టళ్లలో ఈ గురుకులాలలో ఎవరైతే అక్రమాలు అన్యాయాలు చేయాలనుకుంటారో వాళ్లకు నిజంగా లిటరల్గా చిచ్చుపడుతుంది. అది మీరు కనుక చేయగలిగితే బాగుంటుంది. లేదు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోతా అంటే మాత్రం అక్కడ పెయింట్లు ఇస్తారు, నీట్గా చేస్తారు, అన్నీ అద్భుతంగా ఒక మంచి మాయా ప్రపంచం చూపిస్తారు మీకు. దయచేసి అలా చేయొద్దని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కలెక్టర్లు కానీ మీరు రెగ్యులర్ విజిట్ చేయండి. వీక్లీ ఒకసారి 10 రోజులకు ఒకసారి నెలకు 2-3 సార్లు విజిట్ చేసే ప్రయత్నం చేయండి. మధ్యాహ్నం అక్కడ భోజనం చేసి వాళ్ళ పిల్లలతో కలిసి భోజనం చేసే ప్రయత్నం చేస్తే అరే రెగ్యులర్గా వస్తున్నారని చెప్పేసి భయంతో ఆ హాస్టల్ వార్డెన్లు కానీ ఆ కుక్కులు కానీ లేకపోతే ఆ నిర్వాహకులు ఎవరుతున్నారో వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. అది చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం.